నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈనాటి వార్తల్లోని విశేషాలు. బ్రిటిష్ వారి పాలన నుండి ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీకాకుళం జిల్లా బారువు బీచ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసి పర్యాటకులకు కనువిందు చేసే విధంగా తయారు చేస్తామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ సముద్ర తీర ప్రాంతాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19న బారువ బీచ్ లో ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అంతరించిపోతున్న అలివ్ గ్రీన్ తాబేళ్లు జాతి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. మత్స్య సంపద అభివృద్ధికి బాటలు వేసే అలివ్ గ్రీన్ తాబేళ్లు పరిరక్షణకు శ్రీకాకుళం జిల్లాలో 12 ప్రాంతాల్లో హ్యాచరీస్ ఏర్పాటు చేశామని అన్నారు. సువిశాల తీర ప్రాంతం అనగా 193 కిలోమీటర్ల పొడవున ఉన్న తీర ప్రాంతం వెంబడి పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. ఈ నెల 19న బీచ్ ఫెస్టివల్ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడులు అతిథులుగా హాజరవుతారని కలెక్టర్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో 2 లక్షల అలివ్ గ్రీన్ తాబేళ్లు సముద్రంలోకి సురక్షితంగా విడిచిపెట్టడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ లో భాగంగా సముద్ర తీర ప్రాంతం శుభ్రం చేస్తామని, ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒక మంచి బీచ్ టూరిజం ఉన్న పొటెన్షియల్ ఉన్న జిల్లా. 193 కిలోమీటర్స్ బీచ్ కోస్ట్ లైన్ ఉన్న మన శ్రీకాకుళం జిల్లాలో ఈసారి 19న అంటే వచ్చే శనివారం ఆనరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మన స్టేట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ శ్రీ అచ్చెన్నాయుడు గారు సమక్షంలో, అలాగే మన ఆనరబుల్ విప్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అశోక్ గారు చేతిలో ఆలివ్ రిడ్లెస్ అదే తాబేలు దాదాపు ఇక్కడ ఒక 2000 ఆ రోజుకి ఈ ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టేసి దీని నుంచి ఈ హ్యాచ్లింగ్స్ అయి ఆలివ్ రిడ్లేస్ టర్టల్స్ మన సీలో వదలడం ఒక మంచి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేసినాం. ఇప్పటి వరకు మన జిల్లాలో మన ఒక లక్ష్యంగా అంటే టార్గెట్ ఒక 2 లక్షల ఆలివ్ రిడ్లే టర్టల్స్ మంచిగా మన దగ్గర బతికేసి అంటే ఆ గుడ్లు ఇక్కడ పెట్టేసి మనీ సీకి పంపించడానికి ఒక టార్గెట్ మనం పెట్టాం. దీంట్లో భాగంగా ఈ ప్రోగ్రాం ఇది. ఆ రోజు ఈ ఆలివ్ రిడ్లే ప్రోగ్రాం పొద్దున ఒక 5:30-6 ఆ మధ్యలో అంటే ఈ సన్ రేస్ మొట్టమొదటి సన్ రేస్ ఆ బీచ్ దగ్గరికి రావడం, బీచ్ వరకు రావడం, ఆ సన్ రేస్ వైపు చూస్తే, ఆ సూర్యుడు వైపు చూస్తే ఈ ఆలివ్ రిడ్లేస్ ఈ సీ వైపు పంపించడం జరుగుతుంది. జిల్లాలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు మొత్తం 857 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 912 గ్రామ పంచాయతీల్లో ఈ చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సర్వే ప్రకారం ఈ చలివేంద్రాలలో 137 ప్రభుత్వ శాఖల ద్వారా, 693 స్థానిక సంస్థల ద్వారా, 27 స్వచ్ఛంద సంస్థలు ఇతరుల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. జలుమూరులో 40, కంచిలో 42, బూర్జలో 34 ఈ మండలాల్లో అధిక సంఖ్యలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. కలెక్టర్ ఆదేశాలతో ప్రతి మండలానికి ప్రత్యేక మానిటరింగ్ అధికారులు నియమించి చలివేంద్రాల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. త్రాగునీరు, నీటి కూలర్లు, శీతల నీటి ఏర్పాట్లు, నీటి డబ్బాలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. వేసవిలో పౌరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే తాగునీటి అందుబాటును నిర్ధారించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సారథ్యంలో మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తోంది. తగిన రీతిలో నిధులు కేటాయించి వారి ఆర్థిక భద్రత, భరోసా కల్పిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఈ నెల 26న వారికి 20,000 సాయం అందించనున్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని 10,000 నుంచి 20,000కు పెంచి ఈ నెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఆనందోత్సవాల్లో మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ఈ సందర్భంగా వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు.
అన్ని రంగాల్లో అగ్రగామి నియోజకవర్గంగా శ్రీకాకుళం అసెంబ్లీని తయారు చేయడమే తమ ప్రథమ కర్తవ్యమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు శ్రీకాకుళం నగరంలో ఉన్న 80 అడుగుల రోడ్లోని టీడీపీ కార్యాలయానికి బుధవారం చేరుకుని ఎమ్మెల్యేకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు విన్నవించుకున్నారు. ఉదయం 7 గంటల సమయానికి దాదాపు 100 మంది వినతిపత్రాలతో ఇంటి వద్ద నుండి బారులు తీరుతున్నారు. నియోజకవర్గ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించే ఎమ్మెల్యే శంకర్ ప్రతి ఒక్కరి సమస్యను చిత్తశుద్ధితో వింటూ తానున్నానని భరోసా ఇస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు తమ సమస్యలపై యువనేతను కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని యువనేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులందాయి. అందరి సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతానని భరోసా ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడమే తన ఎజెండా అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. కత్తిరివేలపేట క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజా దర్బారు నిర్వహించారు. ప్రజల వినతుల రూపంలో అందించిన సమస్యలను పరిశీలించి వాటిని తక్షణమే పరిష్కరించాల్సినవి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపారు. మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పూర్తి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఫోన్లో ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వాళ్లు విన్నవించిన ప్రతి సమస్యను తక్షణ పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇప్పటికే పింఛన్లు, ఇళ్లు, రోడ్లు, భూ సమస్యలు తదితర పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పిల్లలు వద్దొనికినే వారు సామాజిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఊయలలో వెయ్యాలని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. బుధవారం నరసన్నపేట ఏరియా హాస్పిటల్లో ఊయల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవాంఛిత గర్భం దాల్చేవారు, అక్రమ రీతిలో గర్భం వచ్చేవారు వారి పిల్లలను చెత్త కుప్పల్లో, పెంట కుప్పల్లో వేయొద్దని సూచించారు. ఇటువంటి పిల్లలను చట్ట ప్రకారం దత్తత ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం బాలింతలకు బ్రెడ్ మరియు పండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెలియాపుట్టి మండలం మహేంద్ర తనయ అఫ్షోర్ నిర్వాసిత గ్రామాలైన సవరచీపురుపల్లి, సవరదాసుపురం, అర్చనాపురం తదితర గ్రామాల్లో జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచనలతో ఈ రోజు టెక్కలి ఆర్డీఓతో కలిసి పాతపట్న నియోజకవర్గ శాసనసభ్యులు, అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, అలాగే ప్రతి ఒక్క నిర్వాసిత కుటుంబానికి కూడా ప్యాకేజ్ అందించే విధంగా చర్యలు చేపట్టి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే ఈ అఫ్షోర్ ప్రాజెక్టు వలన చాలా గ్రామాలకు సాగునీరు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెలియాపుట్టి మండల తహసీల్దార్, ఎంపీడీఓ, ఇరిగేషన్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీతో జతకట్టిన కూటమి పార్టీ నాయకులు 2024 ఎన్నికల్లో అమలు కాని మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని, ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఎచ్చెర్ల వైసీపీ నియోజకవర్గ నాయకులతో తమ్మినాయుడుపేట గ్రామంలో బుధవారం ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, వైసీపీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తుందని అన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తూ అక్రమ కేసులు, అరెస్టులు చేస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆడబిడ్డలకు నెలకు 1500, అమ్మఒడి పథకాలతో పాటుగా మరో 3 పథకాలు నేటికి అమలు పరచలేదని, వీటన్నింటినీ ప్రజలు తెలియపరచాల్సిన విషయం ఉందని అన్నారు. ఎన్నికలు జరిగిన ఏడాది తిరగకముందే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కృష్ణదాస్ అన్నారు. కూటమి నాయకుల్లో ఒకరికి ఒకరు పొంతన లేదని, రోజుకో రకంగా మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, స్టీల్ ప్లాంట్ విషయాల్లో రోజుకో విధంగా పొంతనలేని మాటలు ఆడుతున్నారని తెలిపారు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం పార్టీ అధిష్టానం కల్పిస్తుందన్నారు.
పార్టీ పటిష్టం కోసం ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించాలన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మెప్పు కోసం ఏపీ ప్రభుత్వం కూటమి భజన చేస్తుందని విమర్శించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధికారులు అవలంబిస్తున్న తీరు చాలా బాధిస్తుందని, పరిపాలన అనేది ఏ పార్టీకి శాశ్వతం కాదని, ఈ విషయాన్ని ప్రతి ఉద్యోగి ఉత్తరకాలని సూచించారు. ఏది ఏమైనా ప్రభుత్వం సూచిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ సమావేశం నియోజకవర్గ వైకాపా నాయకులు సనపల నారాయణరావు, మాజీ ఎంపీపీ బల్లాడ జనార్దన్ రెడ్డి, హేమమాలిని రెడ్డి, జరుగుల శంకర్రావు, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రతినిధులు పంచాది వెంకట నరసింహమూర్తి, ఎండ రమేష్, ఎంపీటీసీ ప్రతినిధి వావిలిపల్లి రామారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు గురుగుబెల్లి రామచంద్రరావు, కార్యకర్తలు గురుగుబెల్లి దివాకర్ రావు, ముద్దాడ రామకృష్ణ, పైడి సింహాచలం, 3 మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మనం ఎలక్షన్ అయ్యి ఇప్పటికీ 10 మాసాలు అవుతూ ఉంది. త్వరితగతిన కమిటీలన్నీ వేయమని పైనుంచి ఆదేశాలు రావడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని కమిటీలను కూడా మన నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకోవడం, అలాగే ముఖ్యంగా మన మండల కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీలు 4 మండలాల కమిటీలు కూడా అన్ని మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా పెద్దలందరినీ కూడా ఆహ్వానించి పిలిచి ఆ కమిటీ ద్వారా అందరి అభిప్రాయ నిర్ణయం మేరకు చేసుకొని దాని ప్రకారం మండల కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇప్పుడే కాదు, నేను 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కానించి కానీ, అంతకుముందు వాదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కానించి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గాన్ని నుంచి తూచా తప్పకుండా చేశామంటే అదందరి మీ అందరి సహకారంతో అని తెలియజేస్తున్నా. మరి కిరణ్ గారిని పూర్తిగా మీరు బలపరచాలి. ఆయన సమన్వయకర్తగా ఆయన నియామకం చేసిన తర్వాత మొదటి నుంచి కూడా విభేదాలు, మరి వర్గాలు ఇటువంటివి చేస్తే ఏ నాయకుడికైనా రాజకీయం చేయడం కష్టం. చాలా ప్రజలకు మనం నచ్చచెప్పాలి. ఎందుకంటే కరోనా అన్నది ఆనాడు ఎన్నికల్లో తెలియదు మనకి, జగన్మోహన్ రెడ్డికి తెలియదు, మనకి తెలియదు. మన అధికారం చేపట్టిన తర్వాత కరోనా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గ్రామానికి కూడా మరి కరోనా బారిన పడిపోయి ఎంతోమంది చనిపోయినారు. అది అత్యధిక ప్రాధాన్యత వైద్యానికి ఇచ్చి వేరు మనకు ఆదుకునే సందర్భం ఒకసారి మననం చేసుకోవాలని చెప్తున్నాను. గ్రామాల్లో కూడా మనం గట్టిగా చెప్పాలి. మౌనం అయితే అర్ధాంగీకారం అంట. వాళ్ళు విమర్శిస్తుంటే మనం కామ్గా ఊరుకునే వాళ్ళు అలాగే పేర్కొంటారు, మనం ఊరుకున్నాం అనుకో, ఊరుకుంటే వాళ్ళ వాగుడు ఇంకా ఎక్కువ అవుతుంది. మీరు చేసింది ఏంటి, మేము చేసింది ఏంటి, మా నాయకుడు ఎక్కడ తప్పు చేశాడు, మీరు ఎక్కడ బాగా చేస్తారని చెప్పి మీరు అడగండి. మీరు ఎక్కడ తప్పు ఒక్క మాట మాట్లాడక్కర్లేదు. ఉన్న విషయం, జరిగిన విషయం మనం ఏదైతే చేసామో అదే చెప్పండి. మనం నష్టపోయింది ఎవరు? కిరణ్ నష్టపోయాడు, మీరు నష్టపోయాడు, నేను నష్టపోయాను. కానీ గ్రామాల్లో ప్రజలు ఎక్కడ నష్టపోయారని అడుగుతున్నాను నేను. గ్రామాల్లో పేద ప్రజలందరికీ మేలు జరిగింది. ఎవ్వరూ తెలుగుదేశం వాడు కూడా కాదనట్లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక ప్రతిపక్షాల గొంతు నొక్కి చర్యలకు పాల్పడడం చాలా దురదృష్టకరమని డీసీసీ అధ్యక్షులు అంపటి కృష్ణారావు అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈడీ, ఈసీ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి సంస్థలను పావులుగా వాడుకొని తప్పుడు కేసులు బనాయించి ప్రతిపక్షాలను భయపెట్టాలనుకోవడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. దీనికి తమ నాయకుడు రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీ గాని భయపడరని చెప్పారు. పార్లమెంట్లో తమ నాయకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ ప్రభుత్వం దేశంలో సృష్టిస్తున్న అరాచకాలను ఎదురొడ్డి పోరాడుతున్న రాహుల్ గాంధీ ఎదుగుదలను చూడలేక ఈడీని ఉసుగొల్పి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రతీకార చర్యలకు కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదని, దీనిపై దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారికి అండగా నిలుస్తామని తెలియజేశారు. దీనిని శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు కేవీఎల్ఎస్ ఈశ్వరి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సాయిదుల్లా ఖాన్, ఎచ్చెర్ల నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆబుతుల వెంకటనాయుడు, బి సంజీవరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకుడి పైన పెట్టినటువంటి నేషనల్ అకాడమీలో తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లో చేర్చడం అనేది చాలా దురదృష్టకరం. వ్యక్తిగత కక్షలు, దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని ఎదిరించినందుకే మా నాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి స్వతంత్ర సంస్థలైనటువంటి ఈడీ,
సిబిఐలను పాములుగా వాడుకొని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం లాంటి చర్యలు దూపడమే దీని తాలూకా పూర్తిగా ఉద్దేశం. దీనిపైన పూర్తి స్థాయిగా కాంగ్రెస్ శ్రేణులు మా పిసిసి అధ్యక్షులు శర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మొత్తంలో భాగంగా జిల్లాలో పూర్తి స్థాయిగా మేము నిరసన చేపడుతున్నాము. ఇటువంటి దురంకరమైనటువంటి చర్యల్ని పూర్తిగా ఎండగడుతున్నాము. ఇటువంటి చర్యలు ప్రతిపక్ష నాయకులపైన తీసుకున్నటువంటి బీజేపీ తాలూకా కుట్రపూరిత రాజకీయాల ఉద్దేశమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రస్తుతం పరిపాలనా విధానాన్ని చేతకాక జనాల్లో వీళ్ళ తాలూకా ఇది బయటపడి వాళ్ళ వ్యతిరేకతని వారవలేక ఈ ప్రతిపక్షాలపైన తప్పుడు కేసులతో బనాయించడమే ఉద్దేశంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వము మోడీ అమిత్ షాలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇది తిరిగిపొంత చర్యగా మేము భావిస్తున్నాం. దీని పట్ల మా నాయకులపైన దీని పట్ల వెంటనే కేసులు ఉపసంహరించుకోకపోతే పూర్తి స్థాయిగా మేము ఇంకా ఈ ఉద్యమాన్ని బలోపిస్తాం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం జావాం పగడాలమ్మ జాతరలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలరావుపై మద్దూరు శంకరపేట గ్రామానికి చెందిన ఎడ్ల రమణ అనే యువకుడు ఎస్ఐ గోపాలరావుపై దాడి చేసి పీక నులిమి మెడలో ఉన్న బంగారు చైన్ తెంపివేసి చైన్తో సహా పరారయ్యాడు. ఆ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు రాజాం రూరల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర బుధవారం మీడియాతో తెలిపారు. సంతకవిటి మండలం జావా గ్రామంలో గ్రామదేవత పండుగ ఉత్సవాలు జరిగాయి. ఈ గ్రామంలోనే శాంతి పద్ధతుల గురించి అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి మా ఎస్ఐ గారిపై మద్దూరు శంకరపేట గ్రామానికి చెందిన ఎడ్ల రమణ అనే ఒక వ్యక్తి దాడి చేసి గాయపరిచి ఆయన మెడలో ఉన్నటువంటి చైన్ని దొంగిలించుకుంటూ పారిపోవడం జరిగింది. ఆ వ్యక్తిని నిన్న మనం సంతకవిటి మండలంలో ఎంఎస్ఆర్పురం జంక్షన్లోని నిన్న సాయంత్రం హాస్పిటల్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతని వద్ద ఉన్నటువంటి ఎస్ఐ గారి చైన్ సుమారు 2 తులాలు దాన్ని రికవరీ చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం సంతవురిటి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పాలకండ్యాం గ్రామానికి చెందిన భవానీ సంతవురిటి గ్రామానికి చెందిన దినేష్ కు 9 నెలల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి అత్తింటి వారు అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి మెడపై ఉన్న ఆనవాళ్లను బట్టి ఎవరో హత్య చేసి ఉంటారని మృతురాలి బంధువులు చెబుతున్నారు. కుటుంబీకులతో అంతా నిన్న రాత్రి వీడియో కాల్ మాట్లాడిన భవానీ ఉదయానికి విగతజీవిగా మారడాన్ని చూసి కుటుంబీకులు భర్తపై అనుమానిస్తున్నారు. మృతురాలు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ నిమిత్తం మృతురాలి భర్త దినేష్ ను అదుపులోకి తీసుకున్నారు. భవానీ చెల్లికి ఫోన్ చేసి మా ఇంటికి వస్తావా రాదా అన్నది. మా ఇంటికాడ ఉన్నది. వచ్చిన తర్వాత వాడు కోపం మీద వచ్చేసి విడాకులు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, 50 సెంట్లు భూమి అయినా అమ్మేసి ఇచ్చేస్తాను విడాకులు అన్నాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత భవానీని తీసుకొచ్చి దించేసిన తర్వాత నిన్న నైట్ 8 నాకు ఫోన్ చేసి మాట్లాడేది. మా ఫ్యామిలీ గ్రూప్లో అందరితోనే మాట్లాడేది. వచ్చేటప్పటికి 5 గంటలకు వచ్చింది. 4:40కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి భవానీకి బాగోలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళినారా అన్నాడు. అప్పటికి నేను వచ్చే టైంకి చనిపోయి ఉన్నది. వచ్చిన తర్వాత అంబులెన్స్ ఎక్కించాము. అంబులెన్స్ ఎక్కిన తర్వాత డాక్టర్ గారు చెక్ చేశారు. మొత్తం ఇలగలగా చెక్ చేశారు. నేను అప్పటికే అన్నాను తెలీదు మీరు తీసుకెళ్ళి మీరు వచ్చినప్పుడు మాత్రం అంబులెన్స్ పెట్టారు. అంబులెన్స్ చచ్చిపోయిన మనిషిని ఎక్కించారు. మీరు తీసుకెళ్ళమని సార్ చచ్చిపోయిన మనిషిని ఎక్కి వాళ్ళు తీసుకెళ్ళమని సార్. నేను ఇంటికాడి వచ్చేవాడికి నేనే దించానండి. మాత్రం నాకు వచ్చేవాడికి మా పాప కర్రగట్టి సొందండి కళ్ళు చూసుకునేవాళ్ళు. మీరు ఏమనుకుంటున్నారు? ఎలా చనిపోయింది అనుకుంటున్నారు? ఎలా చచ్చిపోయిందంటే పీక మీద గంటలు ఉన్నాయండి. అదే మనకు అనుమానం. మరి ఇంకెట్లేదు ఏంటి కనీసం భోజనం కూడా లేదండి. మీకు ఎన్ని గంటలప్పుడు ఫోన్ చేశారు? నాకు 4:30. ఏఆర్పురం సర్కిల్ పరిధిలో జీసిగడ పోలీస్ స్టేషన్లో సంతవురిటి గ్రామానికి చెందినటువంటి బాలబొమ్మ భవానీ అనే ఆమె తెల్లవారుజామున అనుమానాస్పదంగా మరణించడం జరిగింది. ఆమెకు సొంత గ్రామం పాలకండ్యాం గ్రామం. తన తండ్రి అయినటువంటి దారబోయిన రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడం అయింది. ఈమెకు సంతవురుడి గ్రామానికి చెందిన దినేష్కు 7/8/2024 సంవత్సరంలో వివాహమైనట్లు సదరు దినేష్ ఇక్కడ పంచాయతీలో లైన్మెన్గా పనిచేస్తున్నట్టు, సుమారు 9 నెలల వివాహ కాలంలో అన్యోన్యంగా ఉన్నట్లు, కొంతకాలం బట్టి ఏదో మనస్పర్ధలు వచ్చినట్టు, ఆవిడ మార్నింగ్ వచ్చేటప్పటికి చనిపోయిందని చెప్పి ఆమె యొక్క బ్రదర్ అయిన నాగరాజుకి దినేష్ ఫోన్ చేయగా
నాగరాజు వచ్చి అర్జున్కి ఫోన్ చేయగా అర్జున్ వచ్చి అంబులెన్స్ ఎక్కించే సమయంలో ఆమె చనిపోయి నిర్ధారించుకుని పిమ్మట తల్లిదండ్రులు వచ్చి ఆమె చూసి ఆమె మనపై అనుమానం ఉందని కంప్లైంట్ చేయడం జరిగింది. వివాహమై 7 సంవత్సరాల లోపు కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తహసీల్దార్ గారి సమక్షంలో పంచనామా చేయడం జరుగుతుంది. అనంతరం పోస్ట్మార్టం పంపించిన పిదప మరణానికి సంబంధించిన కారణాలు తెలిసిన పిదప తదుపరి దర్యాప్తు అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో MDU ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అసోసియేషన్ తరపున రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క MDU ఆపరేటర్కి సుమారు 8,400 వేతనం నుండి వెహికల్ ఇన్సూరెన్స్ కోసం తీసుకున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి గత 4 సంవత్సరాల కాలంగా ప్రభుత్వం చెల్లిస్తున్న మాదిరిగానే ఇన్సూరెన్స్ అమౌంట్ని ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం చెల్లించి ఆపరేటర్లను ఆదుకోవాలని మంత్రికి వివరించారు. సాంకేతిక కారణాలతో 9,260 వెహికల్స్ గాను సుమారు 7,500 పైచీలకు వాహనాలకు ఇప్పటి వరకు ఫిట్నెస్ చేయించుకోలేదని, వాటికి సంబంధించిన పెనాల్టీగా సుమారు 9,200 వరకు పడుతుందని, ఆ పెనాల్టీ అమౌంట్ను తగ్గించి ప్రభుత్వం వారు తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. కొన్ని జిల్లాల్లో సుమారు 10-12వ తారీఖు వరకు జీతాలు చెల్లించడం లేదని, హెల్పర్స్ కి అమౌంట్ ఇవ్వలేక వెహికల్ మెయింటెనెన్స్ చేయలేక MDU ఆపరేటర్స్ చాలా బాధపడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గత 2 సంవత్సరాల 4 మాసాల కాలంగా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ కి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన కమిషన్ సొమ్మును ఇప్పించాలని కోరారు. మంత్రితో పాటు ఆ శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ను, అలాగే సివిల్ సప్లై డైరెక్టర్ డాక్టర్ మంజర్ జిలానీ సాములను మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. వారంతా సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంపై రౌతు సూర్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో శ్రీకాకుళం జిల్లా MDU ఆపరేటర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్, జాయింట్ సెక్రటరీ వాసు తదితరులు ఉన్నారు. తమ గ్రామాన్ని ఆదుకోండి అని మురపాక గ్రామస్తుడు కోరుకొండ తారకేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు. బుధవారం ఎచ్చెర్ల నియోజకవర్గం మురపాక గ్రామంలో సత్యాగ్రహం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా మురపాక గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఈ గ్రామంలో మానవునికి కావలసిన కనీస అవసరాలు రోడ్లు, మెడికల్, ఎలక్ట్రికల్, కాలువలు లేవని చెప్పారు. ఎంతమంది అధికారులను కలిసి విన్నవించుకున్నప్పటికీ మార్పు రాలేదని అంటున్నారు. ఒకసారి నేను ఇక్కడ ఈ ఊళ్ళోనే చదువుకున్నాను, 9వ తరగతి చదువుకున్నాను 67 వరకు. 67 తర్వాత వెళితే మళ్ళీ నేను రావాలి అనుకున్నాను. కానీ ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు, అయ్యా మీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి నన్ను తన పక్కకి తీసుకొని వచ్చారు. చాలా సంతోషించాను. గ్రామంలో ఉండాలి అనేటువంటి నా ఆశయం నెరవేరిందని చెప్పి ఎంతో సంతోషించాను. అయితే ఆ సంతోషం నాకు మిగలలేదు. ఇక్కడ ప్రతిదీ కూడా అన్యాయం, అక్రమం, అరాచకత్వం జరుగుతుంది. వ్యాపారాలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. 1 ఇంచి మేకు 5 రూపాయలకి అమ్ముతున్నాడు వీధిలో అంటే ఎంత పెద్ద ఘోరంగా ఉందో చూడండి. మీరు ఇది తెలుసుకోవాలి, ప్రజలంతా తెలుసుకోవాలి. అయితే అరాచకత్వం, అవినీతి, నల్ల డబ్బు సంపాదన ఇదంతా కూడా దేశం మొత్తం మీద ఉన్న సమస్య కాదనట్లేదు. కానీ వాటికి కొంత హద్దు ఉంది. ఈరోజు వాటికి హద్దు లేదు. రోజు రోజుకి వీధి రౌడీలు, వీధి తాలూకా నాయకులు పెరిగిపోతున్నారు. ఎంతమంది నేను కాళ్ళ పట్టుకోమంటారు చెప్పండి? ఎంతమంది వెనకపడాలి? చిన్న ఇష్యూ కోసం పద్ధతి చేసుకొని మా అల్లుడిని పంపించి 3 నెలల నుండి తిప్పుతున్నాను ఓ చిన్న పని కోసం. అటు అధికారులు పట్టించుకోవట్లేదు, సెక్రటరీ పట్టించుకోవట్లేదు, ప్రెసిడెంట్ పట్టించుకోవట్లేదు, నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. ఇది పరిస్థితి. మరి నేనేం చేయాలి? ఈ పరిస్థితిలో నేను తప్పనిసరి పరిస్థితిలో ఈ సత్యాగ్రహ నిర్మాణం మొదలుపెట్టాను. ఇది ఎంతవరకు అయితే నా ప్రాణమైనా పోవాలి, లేదా అవతల సమస్యలైనా తీరాలి. బాల్య వివాహాల నిర్మూలన కోసం ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త, మూఢనమ్మకాలపై యుద్ధం ప్రకటించిన కలియుగ యోధుడు కందుకూరి వీరేశలింగం పంతులని సామాజికవేత్త గేదెల ఇందిరా ప్రసాద్ అన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించారు. బ్రిటిష్ పాలనలో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగేవని, దీనికి నిరసనగా ఆయన పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం చేపట్టారని చెప్పారు. అనేక సామాజిక సంస్కరణల్లో కూడా పాలుపంచుకున్నారని అన్నారు. సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు శక్తివంచన లేకుండా ఆయన కృషి చేశారని అన్నారు. సామాజిక కార్యకర్తగా, రచయితగా వీరేశలింగానికి అనేక లక్షణాలు ఉన్నాయని, ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరని అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు పాటుపడుతూనే వితంతు వివాహాలకు పిలుపునిచ్చారు. దేశంలో మొట్టమొదటి వితంతు వివాహము ఆయనే జరిపించారని ఈ సందర్భంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి ఇంద్ర ప్రసాదరావు.
డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా రిటైర్ అయిన తర్వాతను అడ్వకేట్ని అయ్యాను. నా పరిధిలో నేను సంఘ సేవ చేసుకుంటుంటాను. ఈవేళ ఏప్రిల్ 16వ తేదీన మన ఆంధ్ర రాష్ట్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు జన్మించారు. ఆయన జన్మదినం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఆయన జన్మ స్త్రీ జనోద్ధారణకు ఆయన జీవితం అంకితం చేసి స్త్రీలకి ముందుకు నడిపిస్తూ వాళ్ళ వెల్ఫేర్ కోసం ఎన్నో విధాలుగా కృషి చేసిన మహా వ్యక్తి. ఆయన సాహితీవేత్త, సంఘ సంస్కర్త, సంఘ సేవకులు. అటువంటి గొప్ప వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడము మన ప్రజల తాలూకా గొప్పతనం. వీరు ఇప్పుడు ప్రజలు ఆయన తాలూకు భావాల్ని తెలుసుకొని ఆయనకి స్ఫూర్తిగా పెట్టుకొని ఈ సమాజానికి సేవ చేస్తూ సాహిత్యానికి కూడా సేవ చేస్తూ స్త్రీల వెల్ఫేర్కి సేవ చేస్తూ ముందుకు నడుస్తారని నేను ఆశిస్తున్నాను. విభజిత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1,50,000 మంది ఆదివాసులు జీవిస్తున్నారని, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు సీతంపేట ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉండేదని, సీతంపేట ఐటీడీఏ ప్రాంతాన్ని పార్వతీపురం మాన్యం జిల్లాలో విలీనం అవడంతో శ్రీకాకుళం జిల్లా గిరిజనులకు ఐటీడీఏ ప్రాజెక్టు లేకుండా పోయిందని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ జాతీయ కో చైర్మన్ డాక్టర్ మీడియం బాబురావు వాపోయారు. శ్రీకాకుళం నగరం యూటీఎఫ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల హామీలో కూటమి ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా నేటికి అతీగతి లేదన్నారు. తక్షణమే శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీల సంక్షేమం కోసం నూతన ఐటీడీఏని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో స్వయంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శ్రీకాకుళం జిల్లాలో నూతన ఐటీడీఏ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీలు నివసిస్తున్న ఒక్క గ్రామం కూడా షెడ్యూల్ ఏరియాలో లేదని, షెడ్యూల్ ఏరియాలో లేకపోవడంతో ఆదివాసులు భూమి, అడవులు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్రీకాకుళం జిల్లాలో 1980లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 230 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతంలో చేర్చాలని తీర్మానించి కేంద్రానికి పంపి 35 ఏళ్లు గడిచిన నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో కలపలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో పీసా చట్టం ప్రకారం 1200 గ్రామాలు షెడ్యూల్ ఏరియాలో కలపాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకాకుళం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రేపు శిక్షణ తరగతులు జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సంఘం జాతీయ కో చైర్మన్ గారు డాక్టర్ మీడియం బాబురావు గారు, మాజీ ఎంపీ గారు హాజరయ్యారు. మన ప్రధానమైన ఆదివాసులు ఎదుర్కొన్న సమస్యల మీద ఆయన ప్రెస్ని ఉద్దేశించి మాట్లాడతారు. మీరందరూ కూడా ఈ కవరేజ్ ఇచ్చి గిరిజన ఉద్యమాన్ని మీరందరూ సహకరించాలని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ రకంగా పార్లమెంటుని ప్రాతిపదికగా తీసుకొని చేసే సందర్భంలో మన రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి 5వ షెడ్యూల్ అనేటువంటి ప్రాంతం ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపుగా 4,445 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ 5వ షెడ్యూల్ అనేటువంటి ఉంది. దీంట్లో ఆదివాసీ తెగలకు సంబంధించినటువంటి గిరిజనులు నివసిస్తారు. సో వీళ్ళకి ఆ రోజున ఐటీడీఏలు ఆ రోజు ఉండేటువంటి పరిపాలనా సౌలభ్యం పేరుతో ఏర్పాటు జరిగింది. కానీ వాటిని కొత్తగా ఏర్పడబోతున్నటువంటి జిల్లాల్లో ఎందుచేతనంటే ఐటీడీఏకి జిల్లా అధికారికి జిల్లా కలెక్టరు దానికి చైర్మన్గా ఉంటాడు ఆ గవర్నింగ్ బాడీకి. అట్లానే 5వ షెడ్యూల్ ఏరియా అయినటువంటి ఈ ఐటీడీఏలన్నీ కూడా నిబంధనల ప్రకారంగా 3 నెలలకు ఒకసారి సమావేశాలు జరగాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ చిన్న కార్యక్రమం, అది అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి, లేదా ఇతర నిర్మాణపరమైనటువంటి లేదా పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినవి కానీ ఇట్లాంటి ఏ కార్యక్రమం జరగాలన్నా అక్కడ చట్టాల ప్రకారంగా గ్రామ సభలు జరపడానికి వీల్లేదు. సో అట్లాంటి గ్రామ సభలు జరిపేందుకు ఐటీడీఏలు ప్రాతిపదికగా ఉంటూ వచ్చినాయి ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఆ ప్రాతిపదిక పోయింది. అయితే నేను ఇప్పుడు చెప్పిన దానికి శ్రీకాకుళం జిల్లా మినహాయింపు ఉంది. ఎందుకంటే గతంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఒక ఐటీడీఏ, దట్ ఈజ్ సీతంపేట ఉండేది.
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకపోతే పోరాటం తప్పదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘ మున్సిపల్ యూనియన్ గౌరవాధ్యక్షులు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన, రిటైర్మెంట్ అయిన కార్మికుల యొక్క పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచి గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వాలని అన్నారు. నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పనిభారం తగ్గించాలని, పుష్కార్ట్ వెహికల్స్ పనిముట్లు తక్షణమే పంపిణీ చేయాలన్నారు. పర్మనెంట్ కార్మికుల యొక్క డిఏలు, సరెండర్ లీవ్లు, ఇంక్రిమెంట్లు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికుల కనీసం వేతనాలు ఇవ్వాలని బుధవారం స్థానిక శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం మున్సిపల్ ప్రజారోగ్య అధికారి పి సుధీర్ కుమార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇక మీరు రెస్ట్ తీసుకోవచ్చు, రేపటి నుంచి మీరు ఉద్యోగులకు రావాల్సిన అవసరం లేదని చెప్పి వారికి లిఖితపూర్వకంగా ఉన్నటువంటి కమిషనర్లు అందజేశారు. వారి జీవిత కాలంలో వాళ్ళు ఎంతో శ్రమించి వాళ్ళ రిటైర్మెంట్ వయసు వచ్చినప్పటికీ వాళ్ళకి కనీసమైనటువంటి వసతులు కానీ, బెనిఫిట్స్ కానీ ఇవ్వకుండా ఈరోజు వారి యొక్క భవిష్యత్తుని, వారి యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం రోడ్డున పడేయడం చాలా అన్యాయం అని ఏఐటియుసిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఎవరైతే మున్సిపల్ కార్మికులు రిటైర్మెంట్ అయ్యారో వారి యొక్క పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, 2 లక్షల రూపాయలు గ్రాట్యుటీ ప్రకటించాలి. అదేవిధంగా కనీసం ఒక 5,000 రూపాయలు పింఛనిచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే సందర్భంగా మున్సిపల్ కార్మికులకు కనీసం పుష్కార్ట్ వెహికల్స్ కానీ, పనిముట్లు కానీ అందించడంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా వైఫల్యం చెందారనుకొని మేము భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇంజనీరింగ్ కార్మికుల యొక్క జీతభత్యాలు పెంచాలి, పర్మనెంట్ ఉద్యోగుల యొక్క ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవ్లు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టీఏలు, బకాయిలన్నీ చెల్లించాలి. అదే సందర్భంగా నగర విస్తరణ అనుగుణంగా కార్మికుల యొక్క సంఖ్యను పెంచి కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.